రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది. రోడ్లపై చిరు వ్యాపారస్తుల వ్యాపారాలు స్తంభించిపోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, భీమవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలులో కూడా వాన పడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఏలూరులో అయితే ఒక్కసారిగా కుండపోత వర్షం రావడంతో నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు, లోతట్టు కాలనీలన్నీ కూడా ప్రస్తుతం జలమయ్యాయి. ప్రస్తుతం మనం ఏలూరులో వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గంగానమ్మ గుడి సెంటర్, పాల్తూమ్ సెంటర్ అంతా కూడా పూర్తిగా జలమయమైంది. స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులు కూడా మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయి, కాలువలు ఎక్కడున్నాయో తెలియక వాటిల్లో పడి గాయాల పాలవుతున్న దృశ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం స్కూల్కు వెళ్ళేటువంటి పిల్లలందరూ కూడా ఈ బురద నీటిలో, మోకాళ్ళలోతు నీటిలో కూడా వారు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ఇక్కడ ఎవరైతే పాల్తూమ్ సెంటర్లో ఉన్నారో వారు, మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఇంత రోడ్లన్నీ మునిగిపోయినాయి? ఎప్పుడు ఎలా ఉంటుంది? అంత భారీ వర్షం వచ్చిందా? కాసేపు కొంచెం వచ్చినా వర్షం వచ్చేస్తుందండి. కొంచెం నీరు వచ్చినా స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయిపోతుందండి. ఇక్కడ మురుక్కాలం ఉందా, కార్లో పడిపోతున్నారండి. చాలా ఇబ్బంది అయిపోతుంది. 15 సంవత్సరాలు బట్టి ఇదే వర్షం అండి, ఇదే రోడ్లు వేస్తలేదండి. ఏంటి పిల్లలు అంతమంది జనం ఉన్నారు ఇక్కడ, ఎంతకాలం నుంచి అసలు ఈ రోడ్లు ఎలా ఉన్నాయి? వర్షం వస్తే అసలు ఎత్తలా, రోడ్లు ఎత్తలా. ఏ నాయకుడు వచ్చినా రోడ్లు ఎత్తలేదండి. వాళ్ళే చూసుకుంటున్నారు కానీ పేదల సంగతి, పిల్లలు చదువుకునే వాళ్ళ సంగతి చూస్తలేదండి. మీరు చెప్పండి, ఏంటి రోడ్లు, ఏ రోడ్లు మునిగిపోయినాయి ఇక్కడ ఈ కాలనీలో? ఈ చివరి దాకా ఉన్నాయండి, నీళ్లు రావటం కష్టంగా ఉంది. ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు. గంగానమ్మ గుడి కూడా చాలా కష్టం. గంగానమ్మ గుడి కూడా పని ఒకటి ఇదండి. ఇది కనకదుర్గం గుడి ఉంది, ఆంజనేయ గుడి ఉంది, ఇక్కడ చిన్న షాడల కొట్టు ఉంది. మేము కూరగాయలు అమ్ముకుంటామండి. కనీసం పాత గంగానమ్మ గుడి కూడా మునిగిపోతుందండి. అటుకి వెళ్తుంటే ఆ రోడ్లన్నీ మునిగిపోతుందండి. పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుందండి. రోడ్లు ఎవరో పట్టించుకుంటలేదండి. ఏ నాయకుడు వచ్చిన వాళ్ళే చూసుకుంటున్నారు కానీ పేదల సంగతి చూస్తలేదండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కూడా ఇక్కడ సక్రమంగా పారుదల లేదు. పెద్దనే మీరు చెప్పండి, ఏంటి ఇంత వర్షంలో రోడ్లన్నీ? నమస్తే సార్. ఏమండి, పాత గంగాలంగ దగ్గర మొత్తం గుడి మొత్తం మునిగిపోయింది సార్. శివాలయం మునిగిపోయింది. అసలుకి ఎవ్వరు అక్కడ అవకాశం లేదు. ఆటో ఒకటి తిరగబడిపోయింది. ఇప్పుడు ఇవాళ ఆ పిల్లలు తప్పుకున్నారు. అది సార్, అది వాటర్ వెళ్ళినట్టు చూసే అవకాశం చూడండి సార్. అదే అంటే రోడ్లన్నీ కూడా ఈరోజు మనం ఇక్కడ వన్ టౌన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతంలో రోడ్లు, అలాగే టూ టౌన్లో ప్రధాన ఆర్ఆర్పేట రహదారి, అన్ని రోడ్లు కూడా జలమయమయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఒక అరగంట 2 దుక్కులు వర్షం వచ్చినా కూడా రోడ్లు మునిగిపోయే పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎలా ఉన్నాయి రోడ్లు? 35 సంవత్సరాల నుంచి దగ్గర ఇది మునిగిపోతూనే ఉంటుందండి. ఇవాళ కాదు, ఇటు పాల్తూమ్ సెంటరు, ఇటు ఎల్బీసీ స్కూలు, అటు గంగానమ్మ గుడేపు, అటు పనమటిది, ఈ నీళ్ళన్నీ కూడా మనిషి దగ్గర మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అందరికీ ఇబ్బంది. బళ్ళు వెళ్ళవు, మనుషులు వెళ్ళలేరు. పిల్లలు స్కూల్ దగ్గర వెళ్ళేటప్పుడు తెలియక దప్పుకొని పడిపోతుంటారు. అదే అంటే దాదాపు బ్రిటిష్ కాలం నుంచి వన్ టౌన్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందని అంటున్నారు. మరి ఏంటి అది పనిచేస్తుంది? అవి పని చేసిన ఏమవుతుందంటే నీళ్ళు చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఒకేపుగా వచ్చేస్తున్నాయండి. ఇటున్న కాలువ ఇవన్నీ కూడా ఈ పక్కకు వస్తాయి. ఇదివరకు పెద్ద కాలువలు ఉండేవి, అప్పుడు వెళ్ళిపోయేది, నీరు ఆగేది కాదు. ఇప్పుడు అవన్నీ ఏంటంటే చిన్న ఇరుగ్గా చేశారు కాబట్టి నీరు వెళ్తానే ఇబ్బందిగా ఉంది. చూడవచ్చు, మనం దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి కూడా ఏలూరులో వన్ టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అయినా సరే అది సక్రమంగా లేదు. ఎక్కడికక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లోపల కొబ్బరి చెట్లు, పెద్ద తూళ్లు కూడా వచ్చేసి వాటిని బయటకు తీసేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం కాలనీలు అన్నీ కూడా ఇటువంటి దుస్థితిలోనే ఉన్నాయి. అలాగే టూ టౌన్ ప్రాంతంలో ఆర్ఆర్పేట ప్రధాన రహదారి, చిన్న వర్షం వచ్చినా కూడా పూర్తిగా రోడ్లంతా కూడా జలమయమవుతుంది. అంటే దాదాపు మున్సిపాలిటీ నుంచి తర్వాత కార్పొరేషన్కి వెదిగింది, స్మార్ట్ సిటీ అన్నారు. పేర్లు మారుతున్నాయి తప్ప ఊరు భవిష్యత్తు మాత్రం మారినటువంటి పరిస్థితి ఏలూరు నగరంలో కూడా కనబడడం లేదు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి అనేది కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సక్రమంగా పారుదల ఉంటే కనుక ఈ సమస్యలు తప్పుతాయనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది. కాబట్టి పాలకులు దానిపైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇక అలాగే జిల్లాలో చూసుకుంటే భీమవరంలో, జంగారెడ్డిగూడెంలో, తాడేపల్లిగూడెంలో ఈ విధమైనటువంటి భారీ వర్షాలు ఈరోజు ఉదయం నుంచి కూడా కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో, భారీ వర్షాలు కురవడంతో అటు రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాహనదారులు కూడా ఏ గుంట ఎక్కడుందో తెలియక గుంటల్లో పడుతున్నటువంటి పరిస్థితి. రోడ్లు కూడా సక్రమంగా బాగు చేయాలనేది కూడా ప్రజల నుంచి, వాహనదారుల నుంచి అయితే డిమాండ్ వినిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తండ్రితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి. బులెటిన్లో ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం.